వెల్కమ్ బ్యాక్. ఏపీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల్లో పోటీపైన కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపైన కసరత్తు జరుగుతుంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా షర్మిల ఎన్నికల బరిలో నిలవటంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. వైఎస్ షర్మిల పోటీపైన ఉత్కంఠకు తెరపడనుంది. షర్మిల కడప జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన పోటీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన పార్లమెంటు పరిధిలో బలమైన వ్యక్తులనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని, మరో 2-3 రోజుల్లో తొలి జాబితా విడుదల కానుంది. జగన్ పార్టీ ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ పార్టీకి బదిలీ అయ్యింది. ఆ తరువాత కాంగ్రెస్ 2014-19 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్ను మళ్లీ బతికించాలనే లక్ష్యంతో అడుగులు వేసిన షర్మిలను కాంగ్రెస్లోకి ఆహ్వానించి ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. తమ పార్టీ నుంచి వైసీపీకి మళ్లిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు షర్మిల వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పేరు ప్రకటించారు. వివేక సతీమణి సౌభాగ్యమ్మను నిలబెట్టేలా చర్చలు జరిగాయి. కానీ కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి వస్తుండటంతో ఎంపీగా పోటీ పైన షర్మిల నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. ఇక కోటేశ్వరరావు చెప్పండి, ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు షర్మిల నడిపిస్తున్నారు. తను ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? శాలిని, మనం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత జవసత్వాలు పుంజుకొని కొంత మరి ముందుకు సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా పూర్తిగా అంతరించి పోయింది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల సమయంలో, ఎన్నికల తరుణంలో మరి ఈ పార్టీ ఎలా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి మరి ఫలితాలు రాబోతున్నాయని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా చూసుకుంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజించిందనే ఒక పెద్ద ఆరోపణ అయితే మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో బ్రతికి బట్టకట్టాలి అంటే ఒక గట్టి నాయకుడు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఆ గట్టి నాయకుడు వస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో షర్మిల రూపంలో మరి ఆ పార్టీకి అయితే ఒక మంచి నాయకుడు రావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా షర్మిల జాయిన్ అవడంతో పాటు మరొక నినాదంతో ఆమె తీసుకొచ్చింది, నేను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే. రాజకీయానికి ఆయన కుటుంబానికే కాకుండా రాజకీయానికి కూడా నేనే వారసురాలని, అసలైన వారసురాలు నేనే, జగన్మోహన్ రెడ్డి కాదు అంటూ ఆవిడ ఏదైతే మరి చెప్తూ వస్తున్నారో. అయితే ప్రస్తుతం ఎన్నికలకు వస్తున్నాము, ఎన్నికల మరి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి, ఎన్నికల నగారా అయితే మోగింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఆ విధంగా ఇప్పటికే ఒక కీలకమైనటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. కీలక సమావేశాలు కూడా నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఒక కీలక భేటీ అయితే జరుగుతుంది. కీలక నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఏ స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎంపీ అభ్యర్థులు ఎవరు, మరి అంతేకాకుండా అసెంబ్లీకి ఎవరు పోటీ చేయాలనే అంశం మీద ఈ సుదీర్ఘమైనటువంటి మరి సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు షర్మిల ఆధ్వర్యంలో. అయితే ఇప్పటికే కొంత పొత్తులతో వెళ్ళాలి, అంతేకాకుండా ఇతర పార్టీలతో మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మరి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంతో ఫస్ట్ నుంచి కొంత స్నేహభావం ఉన్నప్పటికీ మరి కొద్దికాలం దూరం అయ్యారు. అయితే ఈసారి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో వెళ్ళాలని షర్మిల
నిర్ణయించుకున్న తరుణంలో ఆ పార్టీతో పాటు ఈ ఎన్నికల్లో మరి పోటీ చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని స్థానాలు సిపిఎంకు సిపిఐకి ఇస్తారని కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ మాత్రం పొత్తులు మాత్రం ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ పొత్తుల్లో భాగంగా కొన్ని కమ్యూనిస్టుకి వెళ్ళినప్పటికీ సింహభాగం అయితే మాత్రం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరెవరు అభ్యర్థులు ఉంటే బాగుంటుందని కూడా ఒక నిర్ణయానికైతే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్గా మళ్ళీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక ఉత్సాహంతో కొంతమంది అయితే ఇప్పటికే బయటకు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తులసిరెడ్డి లాంటి నాయకులు మళ్ళీ మరి నూతన ఉత్తేజంతో ముందుకు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా షర్మిలకు మద్దతు ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది, అయితే గెలుపు తీరాలకు చేరుకుంటుందా లేదా అనేది కూడా కొంత అనుమానం ఉన్నప్పటికీ కూడా అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా పుంజుకుంటుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ కి ఓటింగ్ శాతం అయితే పెరుగుతుందని కూడా కొంత భావిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా షర్మిల ఈసారి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుందని కూడా సమాచారం ఉంది. అయితే కడప పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అవినాష్ రెడ్డికి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన కూడా కొంత గతంలో బలమైన అభ్యర్థిగా పోటీ చేసి మరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ స్థానానికి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మరి షర్మిల పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుందని కూడా కొంత ఆసక్తిగా మారింది, కొంత ఉత్కంఠభరితంగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం నుంచి అటు అవినాష్ రెడ్డి, ఇటు షర్మిల రెడ్డి పోటీ చేస్తే మరి ఓటింగ్ ప్రజలైతే ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరిని మరి ఓట్లతో దీవిస్తారని కూడా కొంత మరి చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కడప ప్రజలు అయితే ఫస్ట్ నుంచి కడప ప్రజలైతే మాత్రం వైఎస్ఆర్ కుటుంబానికి అండగా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా కడపలోని ముఖ్యంగా పులివెందుల స్థానాన్ని అయితే వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మరోసారి మరి వైఎస్ఆర్ కూతురుగా వస్తున్నటువంటి మరి షర్మిలాని ఎంతవరకు మరి ప్రజలు ఆదరిస్తారు, కడప ప్రజలు దీవిస్తారని కూడా కొంత వేచి చూసే పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా షర్మిల మరి కడపతో పాటు ఇతర నియోజకవర్గాల మీద కూడా ఆవిడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో గెలుపు ఎక్కడైతే సాధ్యమవుతుంది అనుకున్న ఆ చోట్ల మరి గట్టి క్యాండిడేట్లను మరి నియమించడం, ఎంపిక చేయడంతో పాటు మరి గెలుపు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఒక వ్యూహాన్ని అయితే సీనియర్లతో కలిసి రచిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ 2024లో ఖచ్చితంగా షర్మిల మార్కు ఉంటుందని భావిస్తున్న తరుణంలో మరి ఎలా ఉండబోతుంది షర్మిల, మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, గెలుపు తీరాలకు తీసుకువెళ్తుందా లేదని కూడా కొంత మరి వేచి చూసే పరిస్థితి కూడా భవిష్యత్తులో తేలే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి షర్మిల మార్కు సంబంధించినటువంటి అంశాన్ని మరోసారి మరి ఈ విజయవాడ వేదికగా జరుగుతున్నటువంటి సమావేశం, కీలక సమావేశాల్లో తేలిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. శాలిని, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన సీట్లతో